Please subscribe for more updates. Bell button పై click చేయండి. అంటే ఇప్పుడు ముగ్గురు సభ్యులను వేశారు. ఎఫ్ఎం కలిపుల్లా రిటైర్డ్ జస్టిస్, శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచు. వీళ్ళ ప్రొఫైల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది సరైన టీం గా భావించవచ్చా? అంటే మనం సుప్రీంకోర్టు విజ్డమ్ను ప్రశ్నించకూడదు. రైట్. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది వీళ్ళు ముగ్గురే ఉండాలని చెప్పలే. ఇంకా కావాలనుకుంటే కొత్త ఈ వాది ప్రతివాదులను బేస్ చేసుకొని వాళ్ళ పిటిషనల్ ఆధారంగా మీరు ఇంకొంతమందిని చేర్చుకోవచ్చు అని చెప్పింది. దీనేమి ఇక్కడికి ఎండ్ కాదు. ఇంకెవరైనా ప్రయత్నం చేసి వస్తామంటే అయితే శ్రీ రవిశంకర్ నామినేషన్ పైన ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ఆయన ఈ వివాదంలో తటస్థుడు కాదు. ఈ వివాదంలో ఆయనకు నిశ్చిత అభిప్రాయాన్ని ఇప్పటికీ చెప్పి ఉన్నాడు. ఈ నిశ్చితాభిప్రాయాన్ని చెప్పిన వాడు గనక అతనిలో మీడియేషన్ ఎట్లుంటాడు? ఓవైసీ రేజ్ చేస్తున్నాడు. మధ్యవర్తులు ఎవరైనా రేపు ఓవైసీని కనుక ఇందులో మీడియేటర్ గా పెట్టుంటే మనమే రేజ్ చేసేవాళ్ళం కదా. ఈ ఓవైసీని ఎట్లా పెడతారయ్యా? ఓవైసీకి ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది కదా అనేవాళ్ళం కదా. అందువల్ల శ్రీ రవిశంకర్ నిజాయితీని నేనే ప్రశ్నించడం లేదు, ఆయన ఇంటెగ్రిటీని ప్రశ్నించడం లేదు. కానీ ఈ విషయంలో ఆయన నిష్పాక్షిక పాత్ర తీసుకోడు అనేది ఇతరుల వాదన. అందువల్ల మధ్యవర్తులపైన నమ్మకమే లేకపోతే మధ్యవర్తిత్వం సాధ్యం కాదు. అందువల్ల మధ్యవర్తిత్వం కోరుకున్న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటోంది కనుక మధ్యవర్తులపైనే పేచి ఉంటే ఇక మధ్యవర్తులు చెప్పే పరిష్కారం మీద పేచి ఉండదా? అందువల్ల సాధ్యమైనంత మేరకు సుప్రీంకోర్టు మధ్యవర్తుల వాళ్ళ విషయంలో పేచి లేకుండా చూడాలి. అందరూ అంగీకరించేటువంటి వారు చాలా మంది ఉంటారు దేశంలో. అందరూ అంగీకరించిన వాళ్ళు లేని వాళ్ళే లేరు. సో ఇదివరకే హిందూ మహాసభ నుంచి మొదలుకొని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరకు కొన్ని పేర్లు ప్రతిపాదించారు. సో ఆ పేర్లను పరిశీలించుదాం. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తుల్ని పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మధ్యవర్తిత్వం కొంత విజయవంతంగా జరుగుతుంది. రైట్. అంటే ఇలాంటి సందర్భంలో మీరు చెప్పారు, అంటే ఒక లౌకిక భావన ఉన్న దేశంలో ఖచ్చితంగా మధ్యవర్తిత్వం ద్వారా ఒక ఫలితం వచ్చినా ఆ ఫలితంకి సంబంధించి దాన్ని చెలువులు అలవులు చేసి మత ఘర్షణలకు ప్రయత్నించే కొన్ని వర్గాలు ఉంటాయి. అలాంటి వర్గాలకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు అసలు మధ్యవర్తిత్వం ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు ఇస్తున్నా చిలువలు పలువలు చేస్తున్నారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు శబరిమల విషయంలో తీర్పు చెప్పింది. ఎవరు ఊరుకున్నారు చిలువలు పలువలు చేయడం? సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా భారత ప్రధానమంత్రి ఆక్షేపించారు కదా, ఇంకెవరో కాదు కదా. కేరళలో వెళ్లి భారత ప్రధానమంత్రి ఆక్షేపించాడు. మా విశ్వాసం, సాంప్రదాయం, రాజ్యాంగం కన్నా గొప్పది సుప్రీంకోర్టు ఎవరని చెప్పారు ఓపెన్ గా. అమిత్ షా కూడా అన్నాడు కదా. ట్రిపుల్ తలాక్ వ్యవహారంలో కూడా ముస్లిం మత ఛాందసవాదులు అదే చెప్పారు కదా. అసలు మీరెవరని మాకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా వ్యతిరేకించింది కదా. ఎవరి గురించి అది? ముస్లిం మహిళలు, అంటే అదే మతంలో ఉండే మహిళలకు న్యాయం చేయమంటే వీళ్ళకి ఎందుకంత కోపం, ఎందుకంత అభ్యంతరం? అంటే వీరి పురుషాధిక్యత అర్థమవుతుంది కదా. అంటే రెండు మతాల్లో కూడా పురుషాధిక్యత క్లియర్ కనబడుతుంది. అందువల్ల మేము రాజ్యాంగాన్ని ఒప్పుకోమని చెప్పారు. అందువల్ల రాజ్యాంగం ప్రకారము తీర్పులు చెప్పే అధికారం ఉన్న సుప్రీంకోర్టు తీర్పు చెబితేనే మీరు ఈ రకమైనటువంటి చర్చలు వస్తే ఇక రేపు మధ్యవర్తుల ద్వారా ఏదైనా పరిష్కారమైనా అది ఫైనల్ గా సుప్రీంకోర్టు రాటిఫై చేయాలి. ఈ మధ్యవర్తులతోనే ఫైనల్ కాదు అది. మధ్యవర్తులు సుప్రీంకోర్టుకు సహకారాన్ని అందిస్తారే అంతే, వాళ్ళకి అభిప్రాయం చెప్తారు. అంతే, వాళ్ళు రాటిఫై చేయాల్సింది సుప్రీంకోర్టు. అందరు కలిసి మళ్ళీ కోర్టుకు వచ్చి కావాలి. ఇప్పుడు మనకు విడాకుల కేసు ఉంటుంది, భార్యాభర్తలకు కోర్టు కౌన్సిలింగ్ ఇస్తుంది 3 సార్లు 4 సార్లు చెప్తుంది. వాళ్ళు కలవాలని నిర్ణయించుకున్నారు అనుకోండి, ఇక కోర్టు సంబంధం లేకుండా వాళ్ళపై కలిసి ఉండమని నడవదు. మళ్ళీ కోర్టుకు రావాలి. వచ్చి మేమిద్దరం కలిసి ఉండాలని అనుకున్నానండి, మా తప్పులు అర్థం చేసుకున్నాం, దయచేసి మా విడాకుల పిటిషన్ ఇగ్నోర్ చేయండి అని రావాలి. లేకపోతే మేము కోర్టుకు ఇష్టం వచ్చినట్టు విడాకులు ఇష్టం లేనప్పుడు దాంపత్యం అంటే నడవదు కదా. అందువల్ల మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవాలి. అందుకే 4 వారాల్లో రిపోర్టు, 8 వారాల్లో ఫుల్ రిపోర్ట్ అని చెప్పడానికి ఉద్దేశం అది. సో అందువల్ల అప్పుడు మళ్ళీ ఇది ఫైనల్ గా సుప్రీంకోర్టు తీర్పే వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించడా? నేను 2 ఉదాహరణలు చెప్పాను. 2 వైపులా ప్రశ్నించడమే కాదు, గతంలో ఆ తీర్పుల్ని వమ్ము చేసేందుకు, ఆ తీర్పుల్ని డిఫీట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం షాబాను కేసులో చేసింది ఏంటి? ముస్లిం మహిళలకు మనోవృత్తి ఇవ్వాలి అని చెప్పి కోర్టు తీర్పు చెప్తే ఎంత న్యాయమైన తీర్పు. అంటే నీకు ఇష్టమైన తలాక్ 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 అని పంపించేసి నేను ఆమె ఆలనా పాలన చూడంటే నీకు ఎవరిచ్చాడు అధికారం? అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మత ఛాందసవాదులు లొంగిపోయి షాబాను కేసును తోడుతూ సుప్రీంకోర్టు పార్లమెంట్ చట్టాలు చేశారు కదా. అందువల్ల ఇప్పుడు కూడా అదే చట్టాలు చేయమంటున్నారు కదా. ఇప్పుడు కూడా అడుగుతున్నా అంతే, సుప్రీంకోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా చట్టం చేయమని అన్నారు.
చట్టం చేసిన చరిత్ర కూడా భారతదేశంలో ఉంది. రైట్. అందువల్ల ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల సుప్రీం ఫైనల్ దీని సొల్యూషన్ ఎక్కడో కానీ బరకాలి అంటే ఎవరెవరు ఫైనల్ ఆర్బిట్రేటర్ ఉండాలి. రైట్. ఫైనల్ ఆర్బిట్రేటర్ ఎవరు? సుప్రీంకోర్టే కదా. ఈ దేశంలో ఏ వివాదం వచ్చినా రైట్. చివరి మనం ఎక్కడికి పోవాలి? రైట్. ఎక్కడో ఒక తరగతి ఇది ఆగాలి కదా, అది సుప్రీంకోర్టు. ఆగకపోతే ఈ దేశంలో అల్లకల్లోలం అశాంతి మాత్రమే మిగులుతుంది. రైట్. నాగేశ్వర్ గారు, చివరిగా అంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వివాదం, ఎప్పటికీ పరిష్కారం దొరకని వివాదం, ఈ విషయంలో ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు కానీ మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే ఒక అభిప్రాయం కానీ, ఈ విషయంలో మీడియా ఎలా వ్యవహరించాలి? దేశ మీడియా ఏ విధంగా వ్యవహరించాలి? మీడియా ఎలా వ్యవహరిస్తుందన్న అనుమానంతోనే సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ మధ్యవర్తిత్వానికి జరిపే చర్చలేవి కూడా మీడియాకు అనుమతి లేదు అని చెప్పింది. ఒక జర్నలిస్ట్ గా, ఒక సంపాదకుడిగా పనిచేసి భావ ప్రజ్ఞ స్వేచ్ఛను అత్యంత విలువగా ఎందుగా భావించే నాగేశ్వర్ కూడా దీన్ని ఆహ్వానించాల్సింది. ఎందుకు ఆహ్వానించాలి అంటే, ఒక్కసారి మధ్యవర్తులపైన చర్చ మొదలైతే ఇక మీడియా వాళ్లకు వాళ్ళ నిజాయితీని శంకిస్తుంది, వాళ్ళపైన ఆరోపణలు చేస్తుంది. ఇక ఎన్ని చేయాలనో అని అసలు మీడియా ట్రయల్ నడుపుతుంది. అంటే సుప్రీంకోర్టు కన్నా చాలా వేగంగా మీడియానే ఒక విచారణ జరిపేస్తుంది. మీడియా విచారణ జరపడమే కాదు, మీడియా దోషులను నిర్ణయిస్తుంది. మీడియా పెద్ద ఎత్తున మత భావాల్ని, భావోద్వేగాల్ని రెచ్చగొడుతుంది. ఎందుకు రెచ్చగొడుతుంది? నీవు సంయమనం పాటించండి అని చెప్తే అది సెన్సేషనల్ కాదు, దానివల్ల టీఆర్పీ రేటింగ్ రావు. సెన్సేషనల్ చేస్తేనే టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. ఇలాంటి విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకుంటారు? ఉండరు కదా. మాకు టీఆర్పీల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు. టీవీ ఛానళ్ల చరిత్ర ఏం చెప్తుంది? ముంబైలో తీవ్రవాద దాడులు జరుగుతుంటే తీవ్రవాదులకు ఎదుర్కొంటూ మన నేషనల్ సెక్యూరిటీగా పోరాడుతుంటే వీళ్ళు టీవీలో చూపెట్టారు, ఇప్పుడు ఎన్ఎస్జి కమాండర్ ఇప్పుడు హోటల్లో ఇటువైపు వచ్చాడు అని. ఇది శాటిలైట్ ఫోన్ లో చూసినటువంటి పాకిస్తాన్ దుర్మార్గులు తీవ్రవాదులకు గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇంకా అటు నుంచి వస్తున్నారట, భారత టీవీ ఛానల్ చూపుతున్నా మీరు ఇటుపోండి అని. మరి అంత బాధ్యత రహితంగా ఉన్నారు కనుకనే మీడియాకు కోర్టు చెప్పింది ఇది మీకు సంబంధం లేదు, అప్పుడే కూరుకోండి అన్నది. అందువల్ల ఇన్ కెమెరా అన్నది చాలా మందికి తప్పుడు అభిప్రాయం. ఇన్ కెమెరా అంటే కెమెరా ముందు అనుకుంటారు, కాదు. ఇన్ కెమెరా అంటే దీనికి కాన్ఫిడెన్షియల్ గా ఈ అంశాలు చర్చ జరగనియండి అన్నారు. అందువల్ల కాన్ఫిడెన్షియాలిటీ ఉంది కనుక మీడియా కొంత బాధ్యతాయుతంగా సంయమనంగా ఉండాల్సింది.